మీరు కూడా విన్నారు. హౌలేగాడు, బడవేగాడు అంటూ మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ఇద్దరిని కూడా ఉరితీయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి కేటీఆర్ మాటలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మనకి మదమెక్కి మాట్లాడుతున్నాడు కేటీఆర్ అంటాడు. మదమెక్కి అహంకారంతో మాట్లాడుతున్నాడు వాడు. ఎందుకంటే వానికి ఇక రోజులు దగ్గర పడ్డాయి. మాట్లాడే మాట ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నటువంటి నా కొడుకు కేటీఆర్, కేసీఆర్ అంటుడు, హరీష్రావు అన్నట్టుడు. వీళ్ళకు మాట్లాడే అర్హత ఎక్కడిది? మా రాహుల్ గాంధీని మాట్లాడే అర్హత ఎక్కడిది? ఆ లుచ్చాన కొడుకు మా రాహుల్ గాంధీ గురించి ఏం తెలుసు? ఆమెను ఇచ్చిపోయింది ఇక్కడ 6 గ్యారెంటీలు అని చెప్పిపోయాడు. అరే లుచ్చానా కొడుక, మేము మా రాహుల్ గాంధీ ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిండో దాన్ని ఖచ్చితంగా చిత్తశుద్ధితోని అమలు చేసే కార్యక్రమంలో ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 3 సంవత్సరాలలో అనుకున్నట్టు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినామో, ఏదైతే మా రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారో, ఏదైతే మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో అవన్నిటి కూడా ఒకటి తర్వాత ఒకటి నిలబెట్టబోతున్నాం. ప్రజలకు ఇచ్చిన మాటను ఖచ్చితంగా తూచ తప్పకుండా అమలు చేయడానికి మా తెలంగాణ ప్రభుత్వం ఉంది. కానీ మా రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత మా రాహుల్ గాంధీ గారి కాలుకున్న దుమ్ము సమానం కాదు. లుచ్చా నా కొడుక, నువ్వెట్లా మాట్లాడతావు? ఏమన్నా మీరు దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారా? మీకు ఏమక్కున్నదిరా? ఏమనుకుంటు రాహుల్ గాంధీ గారి కుటుంబ చరిత్ర ఏ మాట్లాడే నా కొడుకైనా పండబెట్టి తొక్కుతారు నా కొడుకులను. అది గుర్తుపెట్టుకోవాలి. ఏం తమాషలు గిట్ట వేస్తున్నాడు వాడు. మాట్లాడే మాట ఒక పద్ధతి ప్రకారం రావాలి. లుచ్చా నా కొడుక, నీకు ఏం తెలుసు రాహుల్ గాంధీ గురించి? రాహుల్ గాంధీ తాత ముత్తాత ఈ దేశం కోసం కొట్లాడిండ్రు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావాలని లక్ష్యంతో పోయిండ్రు. రాహుల్ గాంధీ గారి తండ్రి ముత్తాతలు అప్పటి నుండి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ కుటుంబం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోయి ఆ రోజుల్లో ఈ దేశం కోసం, ఈ దేశానికి స్వతంత్రం రావాలనే ఆలోచనతోని వేల మందికి, లక్షల మందికి ప్రజలను ముందట పెట్టి దేశ స్వతంత్ర ఉద్యమంలో ప్రజలను ముందట పెట్టి, ఉద్యమాకరణ ముందట పెట్టి దేశానికి స్వతంత్రం రావాలని కొట్లాడి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఉన్న సొంత ఆస్తులంతా ఈ దేశం కోసం పెట్టి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం వాళ్ళది. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, ఇందిరమ్మ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళకు అరే లుచ్చానా కొడుక, మీ లెక్క ఫామ్ హౌస్ లేదు ఢిల్లీలో, మీ లెక్క ఈ దేశంలో ఫామ్ హౌస్లు కట్టుకోలే, సొంత ఇండ్లు కట్టుకోలేదు. వాళ్ళ సొంత ఆస్తులే ఈ దేశం కోసం త్యాగం చేసిండ్రు, ఈ దేశం కోసం ఖర్చు పెట్టిండ్రు, ఈ దేశానికి ఇచ్చేసిండ్రు వాళ్ళ సొంత ఆస్తులు. లుచ్చానా కొడుక గాళ్ళను మాట్లాడే హక్కు నీకెక్కడా? ఇప్పుడు ఆయన లీడర్ కాదు, ఉత్తర రీడర్ మాత్రమే. ఆయన చూసి చదివేటువంటి వ్యక్తి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం అంటున్నది. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ఈ లుచ్చానా కొడుకు ఏం తెలుసు? ఇయ్యాలో ఒకవేళ దేశంలో అధికారమే రావాలంటే, ఈ దేశంలో ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ప్రధానమంత్రి. మన్మోహన్ సింగ్ కాకముందే రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధాని చేయాలని చెప్పి కాంగ్రెస్ మొత్తం హైకమాండ్, ఏఐసిసి వర్కింగ్ కమిటీ అందరూ కూడా ఒక తీర్మానం చేశారు. రాహుల్ గాంధీకి దేశ ప్రధాని చేయమనంటే రాహుల్ గాంధీ గారు ఒప్పుకోలేదు, సోనియా గాంధీ అమ్మగారు ఒప్పుకోలేదు. వద్దు మన్మోహన్ సింగ్నే వేద్దామని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశ ప్రధానమంత్రిని చేసిండ్రు. పదవి ఆకాంక్ష లేదు మా రాహుల్ గాంధీ గారికి. నేను ఇప్పుడు కాదు, నా భవిష్యత్తు ఉంది, తర్వాత ఇప్పుడు నాకు ప్రధానమంత్రి వద్దని చెప్పాడు మా రాహుల్ గాంధీ గారు. కనీసం కేంద్ర మంత్రిగానే తీసుకోలేదు అంటున్నా. అంటే ఎంత నిస్వార్థంగా ఈ దేశం కోసం పనిచేస్తున్నాడు రాహుల్ గాంధీ గారు.
ఈ దేశం కోసం పనిచేస్తుండే అర్థమైతే లేదా? ఈ దేశ ప్రజల కోసం పాదయాత్రలు చేస్తున్నాడు. ఈ దేశ ప్రజల కోసం రోడ్ల మీద ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నాడు. దేశం మొత్తం తిరిగాడు పాదయాత్ర ద్వారా. అన్ని వర్గాలను కలిశాడు. ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను, అడుక్కునే వాళ్ళను అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. ఈ దేశంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా? ఈ దేశ ప్రజలకు సమానత్వం కావాలి, సామాజిక న్యాయం జరగాలి అనే లక్ష్యంతో దేశం మొత్తం తిరిగిండు. అటువంటి చరిత్ర గల రాహుల్ గాంధీని మాట్లాడే హక్కు నీకు ఎక్కడిదిరా భూషణికే? ఏం తమాషా చెప్తున్నావు నువ్వు? రాహుల్ గాంధీకి నీకు పోలికి ఎక్కడిదిరా? నువ్వు చిల్లర నా కొడుకు, ఒక చీటర్లు మీరు. లుచ్చా నా కొడుక 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చి 3 లక్షల కోట్లు సంపాదించుకున్నారు. లుచ్చా నా కొడుక, రాహుల్ గాంధీ కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా? మా రాహుల్ గాంధీ కుటుంబానికి, మా సోనియా గాంధీ అమ్మకు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండడానికి ఇల్లు లేదు, ఎంపీ క్వార్టర్స్లో ఉంటుండ్రు. లుచ్చా నా కొడుక, నువ్వు మాట్లాడతావా? వాళ్ళకి ఏమైనా ఫామ్ హౌస్లు ఉన్నాయిరా? ఏమైనా గెస్ట్ హౌస్లు ఉన్నాయా? ఏమైనా సొంత ఇండ్లు ఉన్నాయా? లుచ్చానా కొడుకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు నీకు ఇక్కడ భూషణికే? నువ్వు లుచ్చానా కొడుకు, నువ్వు ఒక చిల్లర కొడుకు, ఓ తాగుబోతు, ఒక విభచారివి, చిల్లర కొడుకు. నువ్వు మా రాహుల్ గాంధీ గురించి మాట్లాడతావు? మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. నీ స్థాయేంద్ర, ఆఫ్టర్ నీ స్థాయేంద్ర. లుచ్చానా కొడుక 2014లో సెంటిమెంట్ రూపించుకొని మంత్రి అయినవు అంతే తప్ప నీ స్థాయి లేకుంటే నీ తాతకు, నీ ముత్తాతకు, నీ అయ్యకు పెద్ద చరిత్ర కాదు. నీ అయ్యో తాగుబోతు, దుబాయ్ పైరవులు చేసుకున్నాడు. తెలుగుదేశం అన్నం పెట్టింది నీ అయ్యకు, కేసీఆర్ అంటోనికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. అక్కడి నుండి రాజకీయాలు వచ్చి ఉండి ఎమ్మెల్యే అయిండు. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ప్రజలను మోసం చేయడం కోసం సెంటిమెంట్ ఉపయోగించుకొని పార్టీ పెట్టుకున్నాడు. తెలంగాణలో పార్టీ పెట్టుకున్న తర్వాత తెలంగాణ కోసం తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, నేను ప్రజా సంఘాల జస్టిస్ చైర్మన్గా నేను, కోదండం లాంటి వాళ్ళు, దయాకర్ లాంటి చాలా మంది కూడా ఉద్యమాలు చేస్తే, మేము కొట్లాడితే ఢిల్లీ మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే తెలంగాణ వచ్చింది. నీ అయ్య కొట్లాడి తెచ్చిందా? నువ్వు కొట్లాడి తెచ్చిందిరా భోజనికే? చెప్పనుకొని కొడతాం. లుచ్చానా కొడుక, నేను పండబెట్టి తొక్కుతాము, గుర్తుపెట్టుకోను. తెలంగాణ ప్రజలు ఎస్సీలు ఏదో ఒక్క రోజు చూసుకో, నువ్వు ఈ 6 నెలలు చూసుకో. నా కొడుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడిని పండబెట్టి తొక్కవలసి వస్తుంది. ఇంటి మీదకి పోయి చెప్పులు తీసుకొని కొట్టవలసి వస్తుంది. కేటీఆర్ గారిని తమాషా చేస్తుండు వాడు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకోవాలి.